అందరికీ నమస్కారం అండి. మాది ఆర్ఎంబి కంపెనీ అండి. అదేంటి ఆర్సీబీ లాగుంది? మంది రామ్ ప్రసాద్ మ్యారేజ్ బ్యూరో కంపెనీ మంది. రీసెంట్ గా మ్యాచ్ లో ఏమైనా చూసారా? మొన్న సల్మాన్ ఖాన్ మ్యాచ్ చూసా. ఆయన పెళ్లి చేసుకోడు కదా. సల్మాన్ ఖాన్ ఇంకా మ్యాచ్ చూసా అంటున్నారా? ఇంకెవరికి చేశారండి మీరు పెళ్లి? మన దాంట్లో అయినోడు కూడా పెళ్లి చేస్తుంటారు. మన బుల్లెట్ పాసుకున్నాడా? 2 పెళ్లి 3 పెళ్లి మనమే చేసాం. ఆ పాపం మూడకొచ్చింది. మొన్న రీసెంట్ గా 10 ఏళ్ళు కుర్రోడికి పెళ్లి చేసాం. బాల్య వివాహం కదండి. 10 ఏళ్ళు ఉన్నాయి ఆ కుర్రోడికి చేశాను అంటున్నారా? సర్లే గానీ నేను కొంతమంది అమ్మాయిని తీసుకొచ్చాను. మన కంపెనీలో చాలా మంది ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను చూడు. ఓకే ఓకే. ఎవరండి ఇది? ఈవిడ పేరు ఆదమ్మ. ఏం చేస్తుంటది హాబీస్? ఈవిడ హాబీస్ ఎక్కువ తింటుంటది. ఒక్కోసారి నాకు కూడా పెట్టదు. నాకు కూడా పెట్టదు తెలుసా? తినేస్తానే. నెక్స్ట్ ఇదేమను? గాలమ్మ. దీన్ని పెళ్లి చేసుకొని ఒక్కసారన్నా మా ఇంట్లో దీపం పెట్టించుకోవాలి. అది దీపాలు ఆర్పేస్తుంది, పెట్టదు. సార్ నా తరపున ఒక ఫోటో ఉంది సార్. పెట్టి చూద్దాం. ఎవరు? ఫోటో. ఎవరది? అది మా చెల్లండి. ఏంటో అంటే అది కుంపలు ఆర్పిందాలాగా ఉంది. చాలా మంచిదండి. దీన్ని చూస్తుంటే ఒక్కసారి ఏం చేయలేవు సార్. ఇంతకీ ఇప్పుడు దేనికి వచ్చాం మనం? మందరికి కొంతమంది కుర్రలు వచ్చారా, వాళ్ళకి మనం పెళ్లి చేయాలి. అవునా? మంచి అమ్మాయిని సెలెక్ట్ చేయాలి. సరే సరే ఆ కుర్రాళ్ళని పిలిపి ఫస్ట్. వచ్చేస్తున్నారు చూడు కుర్రలు. ఈ కుర్రలకి మనం సంబంధం చూడాలి. కళ్యాణం వచ్చినా కొక్క వచ్చినా ఆగదంటారు కదా, నేను చూస్తే కొక్కే వస్తుంది, కళ్యాణం రావట్లేదు. బాబు రామ్ ప్రసాద్, మీ బ్యూరోకి వస్తే సుడి తిరిగిద్దన్నారు, ఏదయ్యా? మరి ఎంతసేపు తిరిగింది? అదే సుడే, దీని పేరే సుడి. ఒక 5,000 ఎక్కువైనా పర్వాలేదు, ఒక మంచి మనీ సెట్ చేయవయ్యా. మ్యారేజ్ బ్యూరో ఇది. ఏంటి శ్రీదేవిలో నన్ను చూడగానే మీ అందరి మొహాల్లో భయం కనిపిస్తుంది? ఎక్కడ రెగ్యులర్ గా చేసేస్తానా? ఉన్నోడికే నెలగా వెబ్సైట్ వేసాడు, నువ్వేం పిక్తావు గానీ. ఏంట్రా చేతులు ఆకులు పట్టుకున్నావు? తెలీదా నీకు దీని గురించి? తెలీదు. పెళ్లి అనేది ఆకు లాంటిది. పెళ్లి కుదిరితే అనుకో తొమలపాక అయింది, కొట్టుకుంటే విడాకులు అవుద్ది. ఏమర్థమైంది? నువ్వు ఆకు అని అర్థమైందిరా నాకు. భయ్యా నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? పైనుంచి దిగినట్టుండాలి, నాకు కింద నుంచి దిగినట్టుండాలి. అదే కింద నుంచి దిగొచ్చినట్టు ఉండాలని. అవును, ఎంతకీ పెళ్లి ఏం చేసుకుంటున్నావు నువ్వు? తోడు కోసం. ఇదిగో భయ్యా పాలు కూడా కావాలా? పెరిగిచ్చాడు తోడు పెట్టుకొని. అమ్మాయిని చూసాను కదా నా కోసం. అమ్మాయి ఏం చేస్తుంది? హార్ట్ స్పెషలిస్ట్. మై గాడ్, డాక్టరా? డాక్టర్ కాదు, హార్ట్ చిప్స్ ఉంది కదా, అందులో అప్పుడా లేపుతుంటది. ఏం చేస్తున్నారా? నీ భటుడు చచ్చాడు. చెక్, నీ గుర్రం తెచ్చింది. లీటర్ పాలు ఎంత? దేనికి? జెస్సీ గేదన్నారు కదా లీటర్ పాలు ఎంత ఉంటుందండి? రామప్రసాద్ నెట్రా అన్న. ఏంట్రా ఏం చేస్తున్నా? ఆడెవడో షర్ట్ కు బ్లూ కలర్ సగం వేసిండు, మొత్తం కంప్లీట్ చేస్తున్నా. అరే హిట్రా, పిచ్చోడా. ఏంట్రా డల్ గా ఉన్నా? మొన్న డ్రైవర్ పోస్ట్ కు అప్లై చేశాను రా, ఇంకా జాబ్ రాలేదురా నాకు. బస్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్? క్రూ డ్రైవర్ రా. అలా అయితే మొన్న నేను బ్యాండ్ కొన్నాను రా, బాగట్లేదు. ఏ బ్యాండ్? చింతల బ్యాండా? ఆ బ్యాండా? రబ్బర్ బ్యాండ్. మెహబూబా మెహబూబా మేరే మెహబూబా పాట పాడుతున్నా. కారం చెప్పు బ్రో. అబ్బా కారం. ఏంటి? ఎట్టకారం. ఏంటి భయ ఇలా నుంచో పెట్టి తిప్పుతుందన్నా కానీ మాకు మ్యాచెస్ చూడట్లేదు. ప్లీజ్ భయ, మ్యాచెస్ చూడు భయ. ఎంతసేపు? మీకోసం అని చెప్పి శ్రీదేవి డ్రామా కంపెనీ వద్ద మాట్లాడాను. వాళ్ళు మంచి అమ్మాయిలు తీసుకొస్తున్నారు, నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. ఓకే? హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. Something
something, there is something. Come on! Underlono undi something. Ardham kani yedo feeling. Low, dagunna. No, nothing until now. Marakasi aratisi itte baita pittana. Aja, tujhe hazar baar dil kada. Suno sanoja, hazar aja. Jawab kya dale du kya kare खुदा. అమ్మాయి 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 అమ్మ ఇక్కడ ఏ ఆంటీ 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 అసలు వాళ్ళంతా ఎవరు ఎందుకు పిలిచారు? వాళ్ళకి ఏం కావాలి అడగండి ఒకసారి చెప్తాను. అబ్బాయిలు మీకేం కావాలి? హలో, వాళ్ళ పెళ్లి కోలకి మమ్మల్ని ఎందుకు పిలిచారు? సో మ్యాటర్ అంటే 5 అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి చేసుకోవడం కోసం మంచి అమ్మాయిలు కావాలండి. కావాలంటే ఈవెంట్ చేస్తాము. అక్కడికి వచ్చే అమ్మాయిల్ని చూసి వాళ్ళు ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళిద్దరు మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే చేసుకొని. 3 మంది అమ్మాయిలు వస్తారు ఈవెంట్ లోకి. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని బాగా మాట్లాడుకోండి. ఓకేనా? ఓకే ఓకే ఏదో రకంగా మీ పెళ్లి చేసి మీకు ఉపకారం చేస్తాము. ఉప్పు కారం కదమ్మా, అది ఉపకారం చేస్తాం. నువ్వు ఇక్కడ నుండి చూసుకో, నేను అక్కడ ఉండి చూసుకుంటా. డన్ మ్యామ్. ఆల్ రైట్, సో మన హ్యాండ్సమ్ హంగ్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ లేడీ ఆర్టిస్ట్. గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి వెల్కమ్ లేడీస్, వెల్కమ్. అమ్మాయిలు చూడాలని అరుస్తారా? ఏంట్రా వీళ్ళకైనా కక్కుతున్నారు వాళ్ళు. కొంతసేపు మీ అమ్మాయిలు కొన్ని క్వశ్చన్లు అడగాలి. ఏమ్మా నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? బాగా బలంగా ఉన్న అబ్బాయి కావాలి. బలంగా ఉన్నాడా? అయితే నేను రెడీ. ఆ అమ్మాయి అడిగింది లంగా కాదు, బలంగా. ఏమ్మా నీ పరిస్థితి ఏంటి? నాకు చాలా స్టైలిష్ గా ఉండాలి అండ్ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి. కరెక్ట్ గా చెప్పాలంటే పరమ ఎదవై ఉండాలి. ఈ నెంబర్ నోట్ చేసుకో. ఎవరిది నంబర్? నాదే. నీ పరిస్థితి ఏంటి? నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? స్పోర్ట్స్ మ్యాన్ కావాలి. అయితే నేనే కరెక్ట్. ఏం ఆట ఆడుతుంటారు మీరు? పేకాట ఆడుతూ ఉంటాను. ఆధారం దొరికిపోతుంటాను. ఏమ్మా నీ పరిస్థితి ఏంటమ్మా? నేను చేసుకోబోయేవాడు నాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ చేసి పెట్టాలి, నైట్ డిన్నర్ చేసి పెట్టాలి. అప్పుడు ప్రొఫెషన్ నారిని చేసుకోమ్మా, అప్పుడు జ్యూస్ కూడా ఇస్తారు మనకి. ఏమ్మా నీ పరిస్థితి ఏంటమ్మా? నా కోసం యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి. ఎందుకు కొట్టుకుంటున్నారు భయ్యా? అంటే యుద్ధాలు చేయాలని అన్నారు కదా, అందుకోసం అని. ఇదిగో ఆ అమ్మాయి కోసం కరెక్ట్ చూడండి. ఈ అమ్మాయి కోసం ఎంతసేపు మేము కొట్టుకుంది. ఈ అమ్మాయి కోసం నేను కొట్టుకోవట్లేదు. నరేష్, నీకొద్దా అమ్మాయి? పొద్దున్న ఒక అంకుల్ వచ్చి నీకు మాట్లాడాడు కదా, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు పిన్ అవుతురా నీకు ఆవిడ. కరం నీకు ఇందులో ఏ అమ్మాయి నచ్చింది? ఆ నవ్వుతుంటే ఆ పన్ను బయటకు వస్తుంది సార్, శ్రవంతి. జెస్సీ నీకు? అంకిత. కొంచెం ఫీల్ తో చెప్పరా. అంకిత ముందే బాగుంది, దరిద్రంగా ఉంది కూడా. నువ్వు ఇంప్రెస్ చేయట్లేదు, భయపెడుతున్నావు. అమ్మాయి నచ్చింది ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి, కొట్టడానికి కాదు. ఇప్పుడు చూడు, ఒక విలన్ లుక్ ఇస్తా. చెప్పు, మళ్ళీ పేరు చెప్పు. అంకిత. ఐబ్రో చూసావా? రాగా నేసేస్తా అన్నట్లు ఉంది కట్టు. మహేష్, మీరు చెప్పండి, చూడగానే మీకు ఎవరు నచ్చింది? నాకు ఆ చివరమ్మ నచ్చిందండి. ఆదర్శ్. యామిని బాగా నచ్చింది. మెహబూబ్. దివ్య చాలా క్యూట్ గా ఉంది అనిపిస్తుంది. నాతో పెట్టుకుంటావా ఏంటి? వద్దులే. మాకు ఆ మాత్రం లేదనుకురా, లోపల దాచావు అంతే. ఫ్యామిలీ ప్యాక్. నువ్వు ఇలా చేస్తే మీ ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటది. అబ్బాయిలు మాత్రం వాళ్ళ
అమ్మాయిలకి ఎవరు నచ్చారో వాళ్ళ ఆప్షన్స్ చెప్పారు, కానీ అమ్మాయిలు కూడా వాళ్ళు నచ్చాలి కదా. అమ్మాయిలు మాకు ఎవ్వరు నచ్చలేదు. అమ్మాయిలు అయితే వాళ్ళకి ఎవ్వరు నచ్చలేదని చెప్పేశారు కాబట్టి అబ్బాయిలు మీరు మీ హార్డ్ వర్క్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళ మనసుని గెలుచుకోవాలి.